కీర్తన 91 కీర్తన. మోహన చోట్న నివసించేవాడే సరస్వతి నిన్ను దర్శించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా పూట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. నాటకాలు నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. అని సత్యం కేయడం దానిలో ఉంది. రాత్రి వేళ కలు భయంకైను, పగటి వేళ ఇద్దరు భాగంకైను, చీకట్లో సంస్థలకైను, మధ్యాహ్నం మంది పాటు చేయ రొంగకైను భయపడుకుందు. నీ ప్రాకను వేమంతి పడినాను, నీ కుడి ప్రాకను 10 వేమంతి కలిగాను, అభయం నీతుకు రాదు. నీవు కొల్లా చిచ్చునుగా ప్రతిహానికి ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే ఆశ్రయమని నీవు మూత్రైన దేవుడు నీకు నివాసం చేసుకున్నాము. నీకు అభయమేమీ రాదు. ఏ తెగుళ్ళు నీ గుడారము సమీపించదు. నీ మార్గమన్నిట్లో నిన్ను కాపాడేందుకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తన చేతుల మీద ఎత్తుపట్టుకుందరు. నీవు సింహములు నాపాములు తొక్కెదు, కొలం సింహములు భుజంగములు ఆయన త్రొక్కెదు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను తప్పించాను. అతను నా నామం నేనివాడు కనుక నేను తను గనపరిచాను. అతను మరపట్టుగా నేను ఉత్తరం ఇచ్చాను. శ్రమలో నేను అతనితో విడిగి ముందు అతన్ని విడిపించి అతను గొప్ప చేశాను. అతని గాలి చేత అతను తృప్తిపరిచాను. నా రక్షణ అతను చూపించేదను.